సహోదరులారా, ఒక ఇంట్లో ఒక కుమారుడికి లేదా ఆయన కుటుంబంలో ఉన్న వాళ్ళ అబ్బాయికి పెళ్లి సంబంధం కుదురుతుంది. పెళ్లి పనులు మొదలు పెట్టాలనుకుంటుంటారు. గ్రాండ్గా మ్యారేజ్ చేయాలని వాళ్ళ ఆలోచన. బాగా డబ్బున్న కుటుంబం, సంపన్నులు. చాలా హెవీగా గ్రాండ్గా ఫంక్షన్ చేయాలి అని ఆలోచిస్తూ చెఫ్ని వంటగా ఎవరిని పెట్టుకోవాలి అనేది చూస్తారు. ఆ ఊళ్ళో నలుగురు ఐదుగురు పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు. వాళ్ళలో ఎవరిని తీసుకురావాలనేది వాళ్ళ ఆలోచన. సరే, వాళ్ళకి పరీక్ష పెడతానికి నిర్ణయించుకుంటారు. వాళ్ళు ఆ ఐదుగురిలో ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రోజున చెప్తా ఉంటారనమాట. మాకు చికెన్ కర్రీ, అదే మటన్ కర్రీ లేదా చికెన్ ఫ్రై, ఇట్లాగే ప్రాన్స్, ఈ 4 మా ఇంట్లోకి మీరు శాంపిల్స్ వండి తీసుకురండి. మా ఇంట్లో వాళ్ళని మేము తిని దాని ప్రకారం మేము మీకు ఆర్డర్ ఇస్తామని చెప్తాడు. ఒక్కొక్క రోజు ఒక్కొక్క వ్యక్తి తీసుకొని వస్తూ ఉంటారనమాట. ముందు మా ఇంట్లో వాళ్ళని మేము తిని అప్పుడు మీకు చెప్తాము అని చెప్పి అంటారు. దానికి సరిపడా ఖర్చు వాళ్ళకి ఇచ్చేస్తారు. అంతేకాకుండా వాళ్ళు చేసిన దానికి కూడా డబ్బులు ఏం కొదువు లేకుండా చేస్తారు. ఎంత ఖర్చు అవుద్దో అంత ఖర్చు చెప్పేసి ఇచ్చేస్తుంటారు. ఈ ఐదుగురు కూడా రోజుకొకళ్ళు తీసుకొస్తూ ఉంటారు. వీళ్ళు తింటుంటారు. ప్రమాదమే అందరూ బాగానే వండుతారు. అందరూ రుచిగానే వండుతారు. కానీ ఒక వ్యక్తి మాత్రం ఏమని అడుగుతాడంటే, సార్ మీ ఇంట్లో వాళ్ళకి తీసుకొస్తాను, మరి మీ ఇంట్లో ఎంతమంది ఉంటారో చెప్పండి అని అడుగుతాడు. మిగిలిన నలుగురు కూడాను వాళ్ళు 1 కిలో అవి, కిలో ఇవి అట్లా వండుకొస్తారు. కొంతమంది ఒక 1/2 కిలో అట్లా వండుకొస్తారు. ఒక మంది 2 కిలోలు అట్లా వండుకొస్తుంటారు. ఒక వ్యక్తి మాత్రం అడుగుతాడు, మీ ఇంట్లో ఎంతమంది ఉంటారు అని. అంటే కాస్తంత అవగాహన ఉండి వంట చేసే వ్యక్తి అనేది వాళ్ళకి అర్థమయ్యి ఆ ఒక్కడికి మాత్రమే అతనికి మాత్రమే ఈ యొక్క పెళ్లికి సంబంధించిన భోజనాల అది బాధ్యతను అప్పగిస్తారు. సహోదరులారా, ఏది చేసినా సరే కాస్తంత వివేకంతో మనం చేయాలనేది దేవుని యొక్క ఆలోచన. దేవుడు తన జ్ఞానంతోనే ఈ సృష్టిని వీటన్నిటిని నియమించాడని బైబిల్ గ్రంథంలో మనకు తెలియజేయబడింది. అట్లా జ్ఞానంగా మనం ప్రవర్తించడానికి తన యొక్క పరిశుద్ధాత్మని, అనగా జ్ఞాన వివేకములకు ఆధారముగా ఆత్మను మనకు అనుగ్రహించి మనల్ని నడిపిస్తున్న తండ్రి అయిన దేవునికి, మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఘననామందు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఆయన ఘనమైన నామాన్ని బట్టి భూమి మీద విస్తరిస్తూ వర్ధిల్లుచున్న మీకు కూడా క్రీస్తు వారి పుణ్యనామంలో శుభములు, వందనములు తెలియజేసుకుంటున్నాను. సహోదరులారా, స్నేహితులారా, మీరందరూ క్షేమంగా ఉన్నారు కదా? మరొక రోజు మీతో కలిసి దేవుని వాక్యం ధ్యానం చేయడానికి ప్రభు మనకిచ్చిన సమయాన్ని బట్టి, కృపను బట్టి ప్రభునందు ఆనందిస్తూ స్తుతిస్తూ నేటి వాక్య ధ్యానాన్ని అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 13వ వాక్యం నుండి ధ్యానం చేస్తాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం. మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో కాక ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు ఆత్మ నేర్పు మాటలతో వీటిని గూర్చియే మేము బోధించుతున్నాము. పౌలు గారు తను కొరింథీ సంఘానికి రాసిన మొదటి పత్రికలో చాలా విషయాలకి గురించిన క్లారిటీ ఇస్తుంటాడు. మీ అందరికీ తెలిసిందే. మీరు గమనించినట్లయితే ఈయన దగ్గరికి వచ్చినటువంటి కొన్ని విషయాల గురించి రమారమి 4వ అధ్యాయం 5వ అధ్యాయం నుంచి కూడా మనం చూసినట్లయితే జారత్వం గురించి రాస్తుంటాడు. అదేవిధంగా స్త్రీల గురించి లేదా పురుషుల గురించి మధ్య సంబంధాల గురించి రాస్తుంటాడు. విగ్రహాలకు బలిచ్చిన వాటి గురించి రాస్తుంటాడు. కన్యకల గురించి రాస్తుంటాడు. అట్లాగే విశ్వాసి అయిన భార్య, అవిశ్వాసి అయిన భార్య గురించి రాస్తాడు. అట్లాగే అన్నిటికంటే ప్రాముఖ్యమైనటువంటిది బల్లారాధన లేదా ప్రభు సంస్కారం గురించి రాస్తారు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో అనేక అంశాల మీద మనకు ఒక స్పష్టత ఇస్తూ ఉంటాడు ఈయన. అట్లా ఇచ్చే ముందు అసలు మీరు కొట్టుకుంటున్నారు, జగడం ఆడుతున్నారు, అసలు ఈ జగడం కొట్లాటలు అనేవి మనకు ఉండకూడదు. అసలు మీరు ప్రకృతి సంబంధి అయిన మనుషుల, శరీర సంబంధమైన మనుషుల, లేక ఆత్మ సంబంధమైన మనుషుల అనే విషయం గురించి మాట్లాడుతూ 2వ అధ్యాయం 3వ అధ్యాయంలో కొన్ని మాటలు రాస్తాడు. ఆ పరంపరలో ఈరోజు మనం ధ్యానించే వాక్యాన్ని రాస్తాడు. ఈయన ఏమంటాడంటే, మనుష్య జ్ఞానం నేర్పు మాటలతో కాక ఆత్మ సంబంధమైన సంగతులను
ఆత్మ సంబంధమైన సంగతులతోనే సరిచూస్తూ లేదా వాటితో సరిచూస్తూ ఆత్మ నేర్పు మాటలతో వాటిని గూర్చి ఎవ్రీథింగ్ రిలేటెడ్ టు ద స్పిరిట్ ఆఫ్ గాడ్, దేవుని ఆత్మ చెప్పే మాటల ప్రకారం నేను వెళ్తున్నాను అంటాడు. మనుషులు నేర్పించేటటువంటి జ్ఞానంకి వచ్చే మాటలు నేను వాడట్లేదు అంటాడు. అంతేకాకుండా ఇదే పత్రిక 1వ అధ్యాయం 17వ వాక్యంలో ఏమంటాడంటే, బాప్తిస్మిచ్చుటకు క్రీస్తు నన్ను పంపలేదు కానీ క్రీస్తు యొక్క శిలువ వ్యర్థం కాకూడదని. జాగ్రత్తగా వినాలి ఈ మాట మీరు. క్రీస్తు యొక్క శిలువ వ్యర్థం కాకూడదు అని వాక్చాతుర్యం లేకుండా సువార్త ప్రకటించుటకి. అంటే వాక్చాతుర్యం అంటే మనకున్నటువంటి 4 పద్యాలు, 4 శ్లోకాలు, లేదా దీని నుంచి దాని నుంచి తీసుకొచ్చి ఇందులో నుంచి చేసి మిక్చర్ డబ్బా, లేదా అట్లాగా మనం బూందీ మిక్సర్లా కలిపి చెప్పట్లేదు. ఐ హ్యావ్ బీన్ స్పీకింగ్ క్లియర్లీ ద గాస్పెల్ ఆఫ్ ద క్రాస్. సిలువను గూర్చిన సువార్త క్లియర్గా చెప్తున్నాను. లేఖనాల ప్రకారమే ఆయన పుట్టుక, ఆయన మరణము, సమాధి, పునరుద్ధానం అన్ని లేఖనాల ప్రకారమే జరిగినవి. యాజ్ ఇట్ వాజ్ సెడ్ అట్లా చెప్పుకుంటూ వస్తున్నాడు ఆయన పౌలు గారు. చెప్తూ ఇట్లా ఆత్మ సంబంధమైన మనుష్య జ్ఞానంతో ఉన్న వాటిని పెద్దగా లక్ష్య పెట్టరు, అవి చెప్పిన పెద్దగా అనవసరం లేదు అంటాడు. సహోదరులారా, ఆత్మచేత నడిపింపబడటం చాలా మంచిది. ఆత్మచేత నడిపింపబడటం ఎంత ప్రాముఖ్యమైన విషయం అంటే, నేను ఈ మధ్య కాలంలో ఒక ఫోన్ కాల్ రిసీవ్ చేసుకున్నాను. నాకు ఒక సహోదరి, డైలీ ఈ డివోషన్స్ వినే ఒక సహోదరి ఫోన్ చేసి, అన్నా మీరు చెప్పారు మొన్న ఆత్మతో నడిపింపబడటం గురించి, అటు జీవితాన్ని నేను ఆశిస్తున్నానన్నా అని చెప్పింది. తప్పకుండానమ్మా ప్రార్థన చేస్తానని చెప్పాను. నేను కూడా ఆశిస్తున్నానని చెప్పాను. ఆత్మ సంబంధమైన నడక ఒక తృష్ణతో కూడింది అయినప్పుడు మనకు లభిస్తుంది. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము దప్పిగొనుచున్నది అంటాడు, తృష్ణగొనుచున్నది అంటాడు. అంటే ఒక డీపెస్ట్ డిజైర్ ఉండాలన్నమాట మనకి. ఒక తీవ్రమైన తృష్ణ మన జీవితాల్లో ఉన్నప్పుడు మనల్ని మనం కట్టుకుంటూ దేవుని ఆజ్ఞలకు లోబడుతూ మనం ముందుకెళ్తున్నప్పుడు గొప్ప కార్యాలు మనం చూస్తాం. అసలు ఆ నడిపింపు వేరేగా ఉంటుంది. నేను చెప్తున్నానండి, దేవుని ఆత్మ చొప్పున వెళ్ళే వాళ్ళకి అడుగడుగున ఇబ్బందులు, ముళ్ళు తగులుతున్నా గొప్ప సంతోషంతో ఆయన ముందుకెళ్ళిపోతూ ఉంటాం. ఆయన లేదా ఆమె ఎవరైతే నడిపింపబడుతున్నారో వాడు. యేసు ప్రభువుని మనం తీసుకున్నట్లయితే యేసు ప్రభు వారికి అడుగడుగున వ్యతిరేకత. పరిసయ్యులు వదిలితే సద్దుకాయలు వచ్చేవాళ్ళు, సద్దుకాయలు వదిలితే హేరోదీయులు వచ్చేవాళ్ళు, హేరోదీయులు వదిలితే శాస్త్రులు వచ్చేవాళ్ళు, శాస్త్రులు వదిలితే అధికారులు వచ్చేవాళ్ళు. వీళ్ళందరూ పోయారు అనుకుంటే శిష్యులు చంపుతూ ఉండేవాళ్ళు. ఒక్కోసారి శిష్యులతో కూడా చాలా ఇబ్బంది పడ్డాడు ఈయన. అలాగే మనం జాగ్రత్తగా దేవునితో నడుస్తున్నప్పుడు ఎంతోమందిని ఎదుర్కోవాల్సి వస్తుంది, ఎన్నో అవమానాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆయన నీ చెప్పి ఏంటి నువ్వు మాకు చెప్పేది, నువ్వు చెప్పేది మేము వినాం పో అనే స్థితి వస్తుంది. నేను అట్లా చాలా ఎదుర్కొన్నాను. ఇట్లాంటి కబుర్లు మా దగ్గర చెప్పమాకండి, ఇవన్నీ ఏవో కష్టం అని చెప్పిన దేవుని పిల్లలు, నాతో అట్లా చెప్పిన దేవుని పిల్లలు తర్వాత సేవకులుగా మారిపోయారు. మీరు చెప్పి చాలా కష్టంగా ఉంది పాస్టర్ గారు, ఇవన్నీ ఎవడు చేస్తాడు, ఇవన్నీ చేసి జరిగేవి కాదు అని చెప్పిన ఆయన ఇప్పుడు లేరు. ఆయన తర్వాత దేవుని సేవకుడిగా మారిపోయి ప్రభు కృపను బట్టి పిలుపునందుకొని వెళ్ళిపోయారు. గొప్ప పరిచర్య చేసి. కాబట్టి సహోదరులారా, మనం అపోజిషన్ ఎదుర్కొంటాం. కానీ ఆత్మ సంబంధమైన వాడు ఆత్మ నడిపింపుతూ ఉంటాడు కాబట్టి ఎగ్జాక్ట్ ప్లేస్లో ఎగ్జాక్ట్ టైంలో తన పనిని చేస్తూ ఉంటాడు. ముందు చేసేసి అరే ముందే ఎందుకు చేశానని, ఎక్కువ చేసేసి అరే ఎందుకు ఎక్కువ చేశానని అట్లా బాధపడ్డా. మీకు ఒక చక్కని వ్యక్తిని పరిచయం చేయడానికి ఇష్టపడుతున్నాను. సుమోయోను. మీరు ఈ పేరు ఎప్పుడైనా విన్నారా? మరొకసారి చెప్తాను. సుమేయోను అనే పేరు మీరు ఒకవేళ వినకపోతే, కొందరు వినుండొచ్చు, కొందరు వినకపోయి ఉండొచ్చు. ఒకసారి లోకాసువార్త 2వ అధ్యాయం తీయండి. 24-25 వాక్యాల దగ్గర నుంచి ఈయన ప్రస్థానం లేదా ఈయన యొక్క ప్రస్తావన మనకు కనిపిస్తూ ఉంటుంది. ఈ సుమేయోను ఒక మంచి నీతిమంతుడైన వాడు. సిమియోను, షిమ్యోను అనే గోత్రకర్త, వీళ్ళందరి పేర్లు సుమారు రమారమి ఒకటే. ఈ సుమేయోను నీతిమంతుడు, భక్తిపరుడు, దేవుని యొక్క ఆదరణ కొరకు కనిపెట్టేవాడు అని చెప్పబడుతూ పరిశుద్ధాత్మ అతని మీద ఉన్నాడు అని చెప్పాడు. పరిశుద్ధాత్మ అతని మీద ఉండేను, దేవుని యొక్క ఆత్మతో నడిపింపబడుతున్నాడు అని చెప్పాడు. ఇతనికి ఉన్నటువంటి ఒక
ప్రత్యక్షత ఏంటంటే, దేవుడు ఇతనికి ఇచ్చిన ప్రత్యక్షత ఏంటంటే 26వ వాక్యం, లూకాసు వార్త 2:26 చదువుతున్నా. అవకాశం ఉంటే ఒకసారి బైబిల్ తీయండి, ప్రయాణంలో అంటే వదిలేయండి. అతడు ప్రభువు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందడని పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడిను. అతడు యెరూషలేములో ఉండి దేవుని కొరకు కనిపెట్టుకుంటున్నాడని ముందు వాక్యాలు మనం చూసి, వాస్తవంగా లేఖనాలను చదివే వాళ్ళకి యేసు ప్రభు ఎక్కడ పుడతాడని తెలుసు. హేరోదు దగ్గరికి జ్ఞానులు వచ్చినప్పుడు హేరోదు శాస్త్రులను పిలిపిస్తే, శాస్త్రులు పరిసయ్యులు, బహుశా పరిసయ్యులు వచ్చే శాస్త్రులు వచ్చి చెప్తారు అక్కడికి, యోధా దేశం బెత్లెహేమ, యోధా ప్రధానంలో నీవెంత మాత్రం అల్పమైన దానివి కాదు, ఇశ్రాయేలును విమోచించబోవాడు, పరిపాలించబోవాడు నీలో నుండి వస్తాడు, ఎఫ్రాతా బెత్లెహేమ అంటే అట్లా మాట్లాడతాం, బెత్లెహేములో పుడతాడు అని చెప్తారు. ఇప్పుడు ఈ సుమయోను గారు యెరూషలేములో కనిపెట్టాలా, బెత్లెహేములో కనిపెట్టాలా? బెత్లెహేంలోనే కనిపెట్టాలి నాకు తెలిసినంత వరకు. నాలాంటోడైతే మామూలుగా సహజంగా మనిషి జ్ఞానం ఉన్నవాడైతే ఏం చేస్తాడంటే, బెత్లెహేంలో పుడతాడు కాబట్టి మనం బెత్లెహేంలో కూర్చుందాం, ఏ ఇంట్లో ఏ పిల్లోడు పుడితే ఆ పిల్లోడి దగ్గరికి వెళ్తాం, ప్రార్థన చేద్దాం, అప్పుడు దేవుడు మనతో మాట్లాడతాడని ఒక చక్కని నైస్ నాలెడ్జ్తో వెళ్ళిపోతాం మనం. ఈ నైస్ నాలెడ్జ్ దేవుని దృష్టిలో నీసు నాలెడ్జ్ లాగా కనిపిస్తుంటుంది, వాసన కంపు కొట్టుద్ది. అందుకని అపోస్తలుడైనటువంటి పౌలు గారు తను రాసినటువంటి పత్రికలు అంటున్నాడు, మనుష్య జ్ఞానం నేర్పించేదాంతో నేను నడవట్లేదు, ఆ మాటలైనా జ్ఞానం అయినా సరే నేను ఫాలో అవ్వట్లేదు. సుమయోనుకున్న జ్ఞానం ఏంటి అంటే, ఎట్టి పరిస్థితుల్లో కూడాను అతను కన్య గర్భాన్ని పుడతాడు అంటే తొలి సంతానమే. కన్యక గర్భాన్ని పుట్టాడంటే తొలి సంతానమే. స్త్రీ గర్భం అంటే అది వేరే విషయం. కన్యక గర్భాన్ని పుడతాడు అన్నాడు కాబట్టి కన్యక గర్భాన్ని పుట్టేవాడు తొలి సంతానమే. తొలి సంతానమైన ప్రతివాడు కూడా యెరూషలేము వచ్చి వాడిని విడిపించాల్సిందే. ఒక కొన్ని రోజులు పోయిన తర్వాత అతన్ని విడిపించి తీసుకెళ్లాల్సిందే, లేదా తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠించాల్సిందే అని చెప్పి తొలి సంతానంగా పుట్టిన బిడ్డలను తీసుకొచ్చే ప్రదేశంలో ఇతను ఎదురు చూస్తుంటాడు. ఇది ఆత్మజ్ఞానం. తొలి సంతానం తీసుకొచ్చి ఎవరైతే ఆ ఏరియాలో మీకు తెలుసు కదా, గుళ్ళల్లో రకరకాలైన ప్రదేశాలు ఉంటాయి. అర్పణలు ఇచ్చేది ఉంటుంది, ఆఫరింగ్స్ వేసేది ఉంటుంది, ధాన్యాలు అయితే ఇచ్చేవి ఉంటాయి. కొన్ని చోట్ల అయితే తలనీలాలు అర్పిస్తారు. ఇట్లాంటి కొన్ని ఆచారాలు కొంతమందికి ఉన్నాయి. అట్లాగా మన దగ్గరికి వచ్చేటప్పటికి ఇక్కడ కూడా ఉంటాయి. యెరూషలేములో కూడా క్రింకేయ అనేటటువంటి ఆ సందర్భాన్ని మనం ఎదుర్కొన్నట్టు పౌలు ఎదుర్కొన్న సంఘటన మనం చూస్తే అక్కడ కూడా ఇట్లాంటి సందర్భాలు ఉన్నాయని మనకు అర్థమవుతూ ఉంటుంది. సహోదరులారా, మీరు గమనించినట్లయితే ఇక్కడ ఆయన అక్కడ కనిపెడుతూ ఉంటాడు. అక్కడికి యేసేపు మరి గారు యేసు ప్రభు వారిని తీసుకొస్తారు. అక్కడికి వచ్చే పిల్లల్ని ఎత్తుకుంటాం బహుశా అలవాటు అయి ఉంటుంది. పిల్లల్ని ఎత్తుకోగానే దేవుడు వెంటనే చెప్పేస్తాడు. దేవుని ఎత్తుకొని స్తుతిస్తూ ఆయన ప్రభు యొక్క దీన్ని చూసినప్పుడు కదా, ఎప్పుడైతే యేసేపు మరియమ్మలు దేవాలయానికి ఎంటర్ అయ్యాడు, ఈయన కూడా ఆత్మవశంలో వచ్చి ఆయన ఎత్తుకొని సకల జనుల నిమిత్తం నువ్వు సిద్ధపరిచిన రక్షణ నేను ఇప్పుడు చూస్తున్నాను అంటే యేసేపు ఆయన తల్లి చెప్పిన మాటలకు ఆశ్చర్యపోతాడు. కాబట్టి ఆత్మ నడిపింపగలిగిన వ్యక్తి రైట్ టైంలో రైట్ ప్లేస్లో రైట్ పని చేస్తుంటాడు. ఆత్మ నడిపించే ఆ యొక్క జ్ఞానం వేరు. మనమందరం ఆత్మ సంబంధులుగానే ఉండాలని దేవుని యొక్క ఆలోచన. ఆత్మ సంబంధిగా ఉన్నవాడు తన పనిని బేరీజ్ వేసుకుంటుంటాడు, ఆత్మతో సరిచూసుకుంటుంటాడు. నేను మీతో చెప్పాను కదా, ఆ వంట మేస్త్రులు, చెఫ్లు, లేదా మన ఇప్పుడు భాషలో ఫ్యాషన్ భాషలో చెప్పాలంటే చెఫ్. ఈ చెఫ్లందరూ కూడా మీరు మటన్ కర్రీ, చికెన్ ఫ్రై, ప్రాన్స్ ఇట్లాంటివి వండుకు రండి మాకంటే అందరూ 2 కిలోలు, కిలో కూడా అట్లా కొంచెం పేనాసోడేమో అరకిలో ఉండాడు, కొంతమంది 2-3 కిలోలు ఉండారు, బాగా డబ్బు ఉన్న వాళ్ళకి డబ్బులు ఇస్తారులే అని ఇట్లా ఉండాడు. కానీ ఒకే ఒక అతను మాత్రం అడిగాడట, సార్ మీ ఇంట్లో ఎంతమంది ఉంటారు, ఎంతమందికి వండుకు రావాలి అని. కరెక్ట్గా లెక్క తెలిసినవాడు అని చెప్పి అతన్ని తీసుకొని అతన్ని పట్టుకున్నారు. కనుక సహోదరులారా, ప్రభు ప్రేమను బట్టి నేను మీతో చెప్పేది ఏంటంటే, దయచేసి దేవుని ఆత్మతో మనం నడిపించబడితే రైట్ టైంలో రైట్ పని చేస్తాం మనం. లేకపోతే ముందే చేసి వేస్ట్ చేసుకుంటాం, లేట్ అయిపోయి దిగులు పట్టడం, ఇట్లాంటివి జరుగుతుంటాయి. ఆత్మ ద్వారా నడిపించబడదాం, ఆత్మజ్ఞానంతో ముందుకెళ్దాం. దేవుని కృప మనకు తోడై ఉండును గాక. ప్రార్థన. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ నమ్మకములు గలవాడ, మీకే వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుంది. నీ కృపను బట్టి మా జీవితాల్లో నేటి వరకు నీకు చిన్న నెమ్మదిని బట్టి, క్షేమాన్ని బట్టి, కనికరాన్ని బట్టి, కటాక్షాన్ని బట్టి నీకు స్తోత్రం.
మంచి దేవుడా, నీకే వందనాలు చెల్లిస్తున్నాం. నీ నామ మహిమార్థం జీవించడానికి కృప చూపించారు, నెమ్మదినిచ్చారు. స్వామి, మేమేమై ఉన్నామో అది నీ కృప అని ఒప్పుకుంటున్నాను. అయ్యా, ఈ సమయంలో మేము ప్రార్థన చేస్తున్నాం ప్రభు. అయ్యా, మేము చాలాసార్లు మనుషులు చెప్పే జ్ఞానంతోనూ, గూగుల్ చెప్పే జ్ఞానంతోనూ, నాయన మరి ఏఐ ద్వారా ఇప్పుడు మేము అట్లా నడుస్తున్నాం. అది మాకు అలవాటైపోయి రాను రాను దాని మీద ఆధారపడిపోతున్నాం. అయ్యా, అసలు మేము ఆధారపడాల్సింది నీ మీద కదా, మేము నడవాల్సింది అసలు నీతో కదా. ఈ ఈ అవగాహనే మా జీవితాలకు రావట్లేదు. దయచేసి మమ్మల్ని క్షమించమని, అట్లా మమ్మల్ని నడిపించమని నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, మేమేమై ఉన్నామో అది నీ కృప అని చెప్పి ఒప్పుకుంటూ, ఘనత, మహిమ, ప్రభావములు యుగయుగములు మీకు ఆరోపిస్తూ, మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పుణ్యనామమున కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వేడి బ్రతిమాలు కొంచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.